ఇది నేర్చుకో, ఇది చదువుకో. జీవితం అంటే ఇప్పుడేమీ లేదు. కష్టపడటం తప్ప గాలి మాటలు లేవు, ఆటలు లేవు అని యువకుడు ఆలోచిస్తూ ఉండగానే వృద్ధుడు తన మాటలు కొనసాగించాడు. చైనా వాళ్ళు నన్నే విధంగా చూశారో నీకు తెలుసు. అడవిలో ఎలా తిరిగానో నీకు తెలుసు. చివరకు ఒక అద్భుతాన్ని ఎలా చేరానో నీకు తెలుసు. ఏదో మహత్తు వల్ల బలవంతంగా అలా వెళ్ళిపోయి చివరికి విజ్ఞాన ద్వారం దగ్గర స్పృహ తప్పి పడిపోయాను. నీకు చెప్తాను. కళ్ళు లేకపోయినా నేను చూసి తెలుసుకున్న విజ్ఞానం అది. దానినంతా ఇప్పుడు నీ పరం చేస్తాను. వృద్ధుడు చూడలేదనే విషయం మర్చిపోయి యువకుడు తల ఊపాడు. వెంటనే గుర్తుకొచ్చి, వింటున్నాను ఆచార్య. విన్నదంతా గుర్తుపెట్టుకోవడానికి నాకు శిక్షణ ఇచ్చారు అన్నాడు. అంటూ ఆయనకు మ్రొక్కి వెనక్కి కూర్చున్నాడు ఎదురుగా చూస్తూ. వృద్ధుడు తృప్తిగా నవ్వి కొనసాగించాడు. నాకు గుర్తున్న మొదటి విషయం, నేను మెత్తటి పరుపు మీద హాయిగా పడుకొని ఉన్నాను. ఇప్పుడు నువ్వు ఎలా యువకుడివో అప్పట్లో నేను అలాగే యువకుడిని. నన్ను స్వర్గంలోకి తీసుకొచ్చారేమో అనుకున్నాను. కానీ చూడలేకపోయాను. ఇది మరో జన్మ అయితే నాకు తప్పకుండా చూపు ఉండేదని నాకు తెలుసు. అందువల్ల నేను అక్కడే పడుకొని ఎదురు చూశాను. ఎక్కువసేపు కాకుండానే చిన్నగా అడుగుల చప్పుడు నా వైపు వచ్చి నా ప్రక్కన ఆగింది. ఏం జరుగుతుందో తెలియక కదలకుండా పడుకున్నాను. ఓహో, మెలకువ వచ్చిందన్నమాట. బాగున్నావా అని అడిగిందో స్వరం. అది మన గొంతుల కంటే తేడాగా ఉంది. ఏమి వెధవ ప్రశ్న. ఆకలితో చచ్చిపోతుంటే ఎలా బాగుంటాను అనుకున్నాను మనసులో. కానీ నాకు ఆకలి వేయటం లేదు. బాగున్నాను, హాయిగా ఉన్నాను. నెమ్మదిగా వ్రేళ్ళని కదిలించి జాగ్రత్తగా చేతులు తడుముకున్నాను. అవి కట్టెపుల్లల్లాగా లేవు. నేను లావెక్కి మామూలుగా ఉన్నాను. ఒక్క కళ్ళ లోపం తప్ప ఇంకేదీ లోపం లేదు నాలో. బాగున్నాను అడిగినందుకు థాంక్స్ అని జవాబిచ్చాను. నీకు చూపును కూడా తెచ్చి ఉండేవాళ్ళమే. కానీ నీ కనుగ్రుడ్లు పీకేసి ఉన్నందువల్ల ఏమీ చేయలేకపోయాం. కాసేపు విశ్రాంతి తీసుకో. తర్వాత నీతో వివరంగా మాట్లాడతాం అన్నది ఆ స్వరం. గత్యంతరం లేదు గనుక విశ్రాంతి తీసుకున్నాను. తొందరగా నిద్ర పెట్టేసింది. ఎంతసేపు నిద్రపోయానో తెలుసుకునే వీలు లేకపోయింది. మధుర నాదాలు నన్ను నిద్రలేపాయి. అద్భుతమైన గంటల కంటే మధురంగా, పూర్వపు వెండి గంటల కన్నా మధురంగా, గుడి గంటల కన్నా స్పష్టంగా ఉంది ఆ తాళం. నేను లేచి కూర్చున్నాను. నా కనుగుంటలలో నుంచి చూడగలనేమో అన్నట్లు చుట్టూ చూశాను. ఒక చేయి నా భుజం చుట్టూ పడింది. లేచి నాతో రా, నేను తీసుకెళ్తాను నిన్ను అని ఓ గొంతు వినిపించింది. యువ సన్యాసి తనకు అటువంటి అనుభవాలు ఎందుకు రాలేదా అని మంత్రముగ్ధుడై చూస్తున్నాడు. అలాంటివి తనకు వస్తాయని తెలియక. కొనసాగించండి ఆచార్య, చెప్పండి అన్నాడు. తాను చెబుతున్నవి ఆ యువకుడు శ్రద్ధగా వింటున్నందుకు సంతోషించి వృద్ధుడు కొనసాగించాడు. నన్ను ఒక గదిలోకి తీసుకెళ్లారు. అక్కడ చాలామంది ఉన్నారు. వారి ఊపిరి గుసగుసలు, బట్టల రెపరెపలు వినగలిగాను. నన్ను తీసుకెళ్లిన అతను, ఇక్కడ కూర్చో అన్నాడు. అపరిచితమైన వస్తువేదో నా క్రిందికి నెట్టారు. తెలివిగల వాళ్ళు నేల మీదే కూర్చుంటారని అనుకుంటూ నేల మీద కూర్చునే ప్రయత్నంలో ఇటు నుంచి అటు సర్దుకున్నాను. వృద్ధ సన్యాసి ఒక క్షణం ఆగాడు. గతాన్ని తలుచుకుంటుంటే ఆయన ముఖంలో నవ్వు కనిపించింది. మళ్ళీ కొనసాగించాడు. నేను దాన్ని జాగ్రత్తగా తడిమాను. అది మెత్తగానో గట్టిగానో ఉన్నట్లు అనిపించింది. అది 4 కాళ్ళ మీద నిలబడి ఉంది. దాని వెనుక భాగంలో నా వీపును ఆపుతూ ఒక అడ్డు ఉంది. నేను నిటారుగా కూర్చోలేనంత బలహీనంగా ఉన్నానని వాళ్ళ ఉద్దేశం కాబోలు అని అనుకున్నాను మొదట్లో. కానీ వాళ్ళు నవ్వును ఆపుకుంటున్నారని కనిపెట్టాక వాళ్ళు కూర్చునే పద్ధతి ఇది కాబోలు అనిపించింది నాకు. అందులో కూర్చోవాలంటే పడిపోతానేమో అనిపించింది. ఉన్న సంగతి దాచకుండా చెబుతున్నాను. ఆ సీటును గట్టిగా పట్టుకొని కూర్చున్నాను. యువ సన్యాసి కూర్చునే ఎత్తుపీటను ఊహించుకోవడానికి ప్రయత్నించాడు. అలాంటివి ఎందుకుండాలి? అలాంటివి పనికిమాలిన వాటిని ఎందుకు కొనుక్కుంటారో ప్రజలు. నేల మీద కూర్చోవటమే మంచిది. పడిపోతామన్న భయమూ ఉండదు. అయినా అనుకుంటే గాని కూర్చోలేనంత బలహీనంగా ఎవరున్నారు? వృద్ధుడు మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టడంతో ఆయన ఊపిరితిత్తులు బాగానే పనిచేస్తున్నాయి అనుకున్నాడు యువకుడు. నువ్వు మా గురించి ఆశ్చర్యపోతున్నావు. మేమెవరమా అని. నీకు ఎలా ఆరోగ్యం చేకూరిందా అని ఆశ్చర్యపోతున్నావు. హాయిగా కూర్చో. ఎందుకంటే నీకు చెప్పవలసింది, అలాగే చూపించవలసింది చాలా ఉంది అన్నది ఆ కంఠం. అయ్యా, నేను గుడ్డివాణ్ణి. నా కళ్ళు పీకేశారు. అయినా నాకు చూపాల్సింది చాలా ఉందని అంటున్నారు. ఇది ఎలా సాధ్యం? ప్రశాంతంగా ఉండు. ఓర్పు వహించు. సమయం వచ్చినప్పుడు అదే అర్థమవుతుంది అన్నది ఆ కంఠం.
అలవాటు లేని విధంగా కూర్చోవటం వల్ల కాళ్ళ వెనక భాగం నొప్పి పుట్టడం మొదలుపెట్టింది. వ్రేలాడుతున్న కాళ్ళను పైకి లాక్కొని పద్మాసనం వేసుకొని కూర్చోవడానికి ప్రయత్నించాను. 4 కాళ్ళతో వెనక అడ్డు ఉన్న ఆ పీట మీద నుంచి కింద పడతానేమోనని భయం ఉన్నా అలా కూర్చోవటం హాయిగా ఉంది. ఆ కంఠం చెప్పింది మళ్ళీ. ఈ భూమి తోటమాలిన మేము. మేము ఈ విశ్వాలలో తిరుగుతూ ఉంటాము. మనుషులను, జంతువులను వివిధ లోకాల్లో పెడుతూ ఉంటాము. మీ భూలోకవాసులు మా గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. మమ్మల్ని దేవుళ్ళని పిలుస్తారు. మా మండుతున్న రథాలను గురించి మాట్లాడతారు. అలాగే భూమి మీద ప్రాణి ఎలా ఉద్భవించిందనే దాని గురించి నీకు సమాచారాన్ని అందిస్తాము. దానిని నువ్వు నీ దగ్గరికి వచ్చే వ్యక్తికి చెప్పాలి. అతడు ప్రపంచంలోకి వెళ్ళి వీటి గురించి వ్రాస్తాడు. ఎందుకంటే మేము రెండవ అడుగు కదపబోయే లోపల మీ ప్రజలు తమ దేవుళ్ళని గురించి నిజాలు తెలుసుకోవడం చాలా మంచిది అనేసి చెప్తుందనమాట. ఇదంతా కూడా వాళ్ళకి ఆ గుడ్డివాడిని తీసుకెళ్ళే మనుషులు చెప్తుందనమాట. మేము దేవుళ్ళము. ఇలాగా మేమంతా కూడా మేము ఈ భూమి మీదకి ప్రాణి ఎలా ఉద్భవించిందనే దాని గురించి ఇంకా అలాగే దాన్ని అవన్నీ కూడా వివరాలన్నీ కథలు కథలుగా చెప్పుకుంటారు అనేసి చెప్తున్నారు. అవన్నీ కూడా మీకు చెప్తాం అర్థమయ్యేటట్టు. ఇదంతా కూడా ఒక యువకుడు వస్తాడు. అతనికి మీరంతా కూడా ఇదంతా చెప్పాలి. అతను బయట ప్రపంచానికి అందరికీ ప్రజలందరికీ తెలిసేలా చేస్తాడని చెప్పేసని అతనితో చెప్తుందనమాట. కానీ ఒక చిన్న పొరపాటు ఉంది. నేను ఒక బీద సన్యాసిని. ఎందుకు వచ్చానో తెలియకుండానే ఎత్తుకు ఎక్కాను అన్నాడు దిగులుపడి. ఆ వృద్ధ సన్యాసి చెప్తుందనమాట. నేను ఒక బీద సన్యాసిని. ఇలా ఎలా వచ్చానో నాకు తెలీదు. తెలియకుండానే పైకి ఎక్కాను అని చెప్పేసని దిగులుతో అన్నాడనమాట. మేము మా సైన్స్ ద్వారా నీ కోసం పంపాము. నిన్ను మేము ఎన్నుకున్నాము. ఎందుకంటే నీకు మంచి జ్ఞాపక శక్తి ఉంది కదా! దానిని మేము ఇంకా వృద్ధి చేస్తాము. నీ గురించి మాకు అంతా తెలుసు. అందువల్లే నువ్వు ఇక్కడున్నావు అనేసి వాళ్ళు చెప్పారన్నమాట. నేను భయపడ్డాను. చాలా అంటే చాలా భయపడ్డాను. నాకు ఈ భూలోకపు తోటమాలను గురించి ఎందుకు తెలిసింది? నేను ఈ తోటమాలిని కానే. నాకు మొక్కల గురించి ఏమీ తెలీదు. విశ్వాలను గురించి కూడా నాకు తెలీదు. నాకు దాని గురించి ఏమీ అవసరం కూడా లేదు. అలా ఆలోచిస్తూ ఆ సీటు అంచులో కాళ్ళు పెట్టి లేచాను. మృదువుగా అయినా స్థిరంగా ఉన్న చేతులు నన్ను వెనక్కి నెట్టాయి. దాంతో మళ్ళీ నేను నా తెలివి తక్కువ పద్ధతిలో కాళ్ళు వేలాడేసుకొని వెనక్కు ఆనుకొని కూలబడ్డాను. రొక్క తోటమాలికి ఆజ్ఞలు ఇవ్వదు. నిన్ను ఇక్కడికి తీసుకువచ్చాము. నువ్వు ఇక్కడ నేర్చుకుంటావు గొణిగింది ఒక కంఠం. మొక్క తోటమాలికి ఆజ్ఞలు ఇవ్వదు. నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాము. నువ్వు ఇక్కడ నేర్చుకొని తీరాల్సిందే అనేసి ఇంకో కంఠం అలా గొణుక్కున్నట్టుగా వినిపించింది అతనికి. బిత్తరపోయిన కోపం వచ్చింది నాకు. నేను అలా కూర్చొని ఉంటే నా చుట్టూ తెలియని భాషలో చెప్పుకోదగ్గ చర్చ ప్రారంభమైంది. కంఠాలు అలా కొన్ని పెద్దగా, కొన్ని ఏమో మరుగుజ్జుల నుంచి వస్తున్నట్లు సన్నగా, కొన్ని లోతుగా కొంగుమంటూ ప్రతిధ్వనిస్తున్నాయంట. అంటే వాళ్ళ మాటల సౌండ్లు ఇతనికి అలా వినిపిస్తున్నాయి. జడల బెర్రె సంపర్క సమయంలో చేసే రెంకిల్లాగా ఉన్నాయంట వాళ్ళు మాట్లాడుకునే విధానం. వాళ్ళు ఎవరైనా కానీ నాకు వాళ్ళ దుష్టుల్లాగా కనిపించారు. అయిష్టంగా బందీనైపోయాను. అర్థం కాకపోయినా సరే ఆ సంభాషణ ఆశ్చర్యంగా విన్నాను. కీచు గొంతులు, అలాగే ఫిరంగులు పేలినట్లు గాండ్రింపులు. ఎలాంటి మనుషులురా బాబు వీళ్ళు అనేసి అనుకుంటూ మనిషి గొంతు ఇంత పెద్దగా, ఇంత తక్కువగా ఉంటుందా అని ఆశ్చర్యపోయాను. నేను ఎక్కడ ఉన్నానో బహుశా చైనా వారి చేతిలో కంటే అన్యాయంగా అయిపోయిందేమో నా పరిస్థితి. కళ్ళుంటే ఇప్పుడు లోపించిన దృష్టి ఉంటే ఎంత బాగుండునో. చూపు ఉంటే ఈ రహస్యాన్ని ఛేదించగలిగేదా? తర్వాత నేను తెలుసుకున్న దాన్ని బట్టి ఆ రహస్యం ఇంకొంచెం నిగూఢం అయ్యేది. భయంగా కూర్చుండిపోయాను ఏమీ చేయలేక. చైనా వారి చేతుల్లో నేను పడిన బాధలు నన్ను అసక్తుని చేసేవి. అటువంటి వాటిని ఇంకా ఏ పరిస్థితిలోనూ సహించే శక్తి నాకు లేదు. ఆ తెలియని దానిని దేనినో అనుభవించే బదులు 9 రాకాసిబుళ్ళు వచ్చి నన్ను తినేస్తే బాగుండును. అలా కూర్చొని ఏమీ చేయడానికి తోచలేదు. ఇలాగ అనుకుంటూ ఉన్నాడనమాట ఆ వృద్ధుడు. అతను గతంలో అనుకున్నదంతా ఇప్పుడు యువకునితో చెప్తున్నాడు ఇలాగా. నాకు ఏమి చేయడానికి అలా కూర్చున్నాను. ఏమీ చేయడానికి ఏమీ తోచలేదు కూడా. వాళ్ళు మరింత గట్టిగా మాట్లాడుకుంటుంటే నాకు భయం వేసింది. నాకు కంటి చూపు ఉంటే ఎలాగైనా సరే తప్పించుకోవడానికి ప్రయత్నించి ఉండేవాడిని. కానీ గుడ్డివాడను, నిస్సహాయను. పూర్తిగా ఇతరులపైనే అన్నిటికీ ఆధారపడతాను. తట్టుకున్న రాయి, మూసిన తలుపు, తెలియని మగ్గాలు అన్నీ భయపెడతాయి. క్రమంగా అక్కడ గొడవ పెరిగింది. గొంతులు చిచ్చుకుంటున్నారు. 2 దున్నపోతులు పోట్లాడుకున్నట్లుగా.
ఏం గొడవ జరుగుతుందో, ఏం హింసాకాండకు దారితీస్తుందో అన్న భయం వేసింది. వాళ్ళ దెబ్బలాటలో నాకు ఎక్కడ దెబ్బలు తగులుతాయేమోని భయమేసింది. నా సీటు అంచుల్ని గట్టిగా పట్టుకొని కూర్చున్నాను. కానీ వెంటనే వదిలేశాను. ఏదైనా దెబ్బ పడితే కొంచెమే తగులుతుంది. కానీ నేను అలా పట్టుకొని కూర్చుంటే దెబ్బ పెద్దదిగా తగులుతుందేమోనని. భయపడకు, ఇది మామూలు సభ్య సమావేశం. నీకు ఎలాంటి హాని జరగదు. నీకు ఎలా సూచనలిస్తే బావుంటుందా అని చర్చిస్తున్నారంతే అంది ఆ కంఠం. ఆ స్వరం ఇప్పటికీ బాగా పరిచయమైపోయింది నాకు. నేను తికమక పడిపోయి అన్నాను, అయ్యా! మా కొండల్లో జడల బర్రెలన్నీ కాచుకొని కాపరులు మాట్లాడుకున్నట్లు ఇంత గొప్పవారైన మీరు మాట్లాడుకుంటుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నాను. నా వాక్యకి నవ్వు వినిపించింది. నా శ్రోతలు నా తెలివి తక్కువ భయానికి కోపగించుకోలేరు అనిపించింది. అతను అన్నాడు, ఒక విషయం ఎప్పుడూ గుర్తుపెట్టుకో. ఎంత గొప్ప ఎదిగినా సరే ఎంత గొప్పగా ఎదిగినా సరే ఏదో ఒక విషయంలో ప్రతివాదనలనేవి ఉంటాయి. ఎప్పుడూ ఒకరి అభిప్రాయం మరొకరి దానితో కలవాలని లేదు. వేరవుతూనే ఉంటుంది. అప్పుడు చర్చించాలి, వాదించాలి. తన అభిప్రాయాన్ని బలంగా నిలబెట్టాలి. లేకపోతే బానిసైపోయి ఎదుటివారి అభిప్రాయాలను పాటించేవాడైపోతాడు. అర్థం కాని ప్రేక్షకుడికి సాధారణంగా అరమరికలు లేకుండా జరిగే చర్చలు హింసాకాండకు దారితీసేవిగా కనిపిస్తాయి. నా భుజం తట్టి ధైర్యం చెబుతూ ఇంకా ఇలా అన్నాడు, ఇక్కడ ఉన్నవాళ్ళలో చాలా జాతుల నుంచి వచ్చినవారు మాత్రమే కాదు, చాలా లోకాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొందరు మీ సౌర కుటుంబంలోని వారు కాగా, మరికొందరు అతి దూరాన ఉన్న గెలాక్సీల నుండి కూడా వచ్చిన వారు ఉన్నారు. కొందరు నీ కంటికి సన్నని మరుగుజ్జుల్లాగా ఉంటే, మరికొందరు వారికి 6 రెట్లు ఎత్తుండి రాక్షసుల్లాగా కనిపిస్తారు. అతను వాళ్ళను చేరడానికి వెళ్ళిపోతున్నట్లుగా అడుగులు ఇంకలా చెప్పేసి అతని నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నట్లుగా ఇతనికి అడుగులు వినిపించాయన్నమాట. వేరే గెలాక్సీనా? ఏమిటి ఇదంతా? వేరే గెలాక్సీలంటే ఏమిటి? రాక్షసులంటే? సరే, నేను కథల్లో విన్నాను. చాలామందిలాగా మరుగుజ్జులు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు. తల విదిలించానమాట. ఏమిటో అర్థం కావటం లేదు. ఇదంతా ఒక సాధారణ చర్చ అని, నాకు ఎలాంటి హాని జరగదని అతను చెప్పాడు. కానీ లాసా పట్టణానికి వచ్చే భారతీయ వ్యాపారులు కూడా ఈ రకంగా గొడవ చేయరు. కదలకుండా కూర్చొని జరగబోయేది చూడాలని నిశ్చయించుకున్నాను. నేను చేయగలిగిందంటూ ఇందులో ఏమీ లేదు. చల్లగా కాంతిహీనంగా ఉన్న ఆ వృద్ధిని గుహలో ఆ యువ సన్యాసి వింత ప్రాణుల కథ వింటూ అందులో మునిగిపోయాడు. కానీ ఆకలి బాధ తెలియనంత మైమరుపు మాత్రం రాలేదు. అతనికి తినడానికి తిండి వెంటనే కావాలి. అది ఇప్పుడు ముఖ్యం. వృద్ధిని మాటలు ఆపి గొణిగాడు. అవును, ఇప్పుడు మనం ఆపాలి. నీ ఆహారాన్ని తయారు చేసుకో, నేను తిరిగి వస్తానంటూ లేచి గుహ లోపల భాగంలోకి వెళ్ళిపోయాడు ఆ వృద్ధుడు.